హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ అట్ ఫామ్ హౌస్. గుడ్డు అలిగేవమ్మా? ఇక్కడ తింటావు, పోనీ ఇక్కడ తింటావా? ఇక్కడ తింటావా? ఏమ్మా అలిగేవా? ఎందుకు అలిగావు? రాలేదనా? తొందరగా రాలేదా? బాబు అన్నం పెడుతుంటే కూడా తింటలేదు. ఎక్కడైనా తినొచ్చావా? ఏంటో వారం అయిపోయింది కదా, అలిగాడు. రోజు చూసుకుని వెళ్తున్నాడు. తినమ్మా, తిను. గుడ్డు ఎందుకు గుడ్డు అలిగేవా? గుడ్డు అలిగేవమ్మా? అలిగేవా? ఎందుకు అలిగేవమ్మా? మేము రాలేదా? తొందరగా రాలేదా? తొందరగా రాలేదా? నువ్వు తండ్రి అయ్యావా? మేము చెప్పు, గుడ్డి కూడా రాలేదా? పిల్లలు పుట్టారంట. గుడ్డుకి తండ్రి అయ్యావా? మేము తొందరగా రాలేదా? అలిగేవమ్మా? సరే తిను. తిను మరి. నీకోసం నేను కష్టపడి ఉండేనుగా, మా గుడ్డు కోసమని అన్నం వండేనుగా. తండ్రి అయ్యావా? పిల్లలు పుట్టారు, మా గుడ్డుకి పిల్లలు పుట్టారండి. తండ్రి అయ్యాడు. మీ గర్ల్ ఫ్రెండ్ డెలివరీ అయిందండి. రేపొద్దున చూపిద్దాం పిల్లల్ని. రేపొద్దున చూపిస్తావా? మీ బేబీస్ని రేపొద్దున చూపిస్తావా మాకు? ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నా? తిను, అన్నం తిను. వద్దా? ఏదో చెప్తున్నావు. అలిగేవా? సరే అయితే నీళ్ళు పెట్టు. ఆడికి ఆకలి అయినప్పుడు తింటాడులే. ఎందుకు ప్రతిసారి ఆకలి మీద తినేసేవాడు కదా? ఎందుకో మరి అన్నం పెట్టినా సరే సైలెంట్గా ఉన్నాడు. గుడ్డు మా గుడ్డు గాడికి పిల్లలు పుట్టారండి. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ డెలివరీ అయ్యింది. మా గుడ్డు భార్య డెలివరీ అయ్యింది. మాకు మనవాళ్ళ మనవరాళ్ళు అవుతుంది. మా మనవాళ్ళ మనవరాలకి టైం పడుతుంది కదా. అందాక మా గుడ్డుగాడి పిల్లలే మనవాళ్ళ మనవరాళ్ళు అనమాట. ఒకసారి వెళ్ళి దానికి కొంచెం పిల్లలకు పాలు ఇచ్చుకుంటుంది కదండి, దానికి కొంచెం ఫుడ్ పెట్టేసి, ఇగో కొంచెం కర్డ్ రైస్ కొంచెం పెట్టేసి పిల్లల్ని చూసేసి వద్దామని వెళ్తున్నామండి. మన వెనకాల నుంచి కనిపిస్తుందండి ఇక్కడికి వచ్చి కనిపిస్తుంది. కాకపోతే మేము అలా తిరిగి వెళ్ళాలి, సందులో నుంచి వెళ్ళాలన్నమాట. దారి ఉంది. మన వెనకాలకి వెళ్ళి వచ్చేసి అది ఆ ప్లేస్లో ఉంటుందండి. మా గుడ్డుగడి ప్లేస్ అదనమాట. అసలు ఫస్ట్ నుంచి వాడు స్థావరం అక్కడే. మన దగ్గరికి ఇట్లా దూక్కుని గోడ వెనకాల నుంచి ఇలా, గోడ మీద నుంచి ఇలా దూకి ఇట్లా వస్తాడండి. ఎప్పుడు వాడు గేట్ ముందు నుంచి అలవాట్లేదు అడిగి. మాకు అదే ఇక్కడ నుంచి దూకొస్తాడు. అదే మేము అదిగా సందులో నుంచి ఇప్పుడు అటు దారి ఉందండి, అట్లా వెళ్తాం. ఇప్పుడు మాకు డాగ్స్ అంటే ప్రాణం అండి. ఏం చేయాలండి, వాటి కోసం ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది, ఏమైనా చేయాలనిపిస్తుంది. అదండి సంగతి. రండి ఒకసారి వెళ్ళేసి వద్దాం. మళ్ళీ అది ఫుడ్కి ఎత్తుక్కుని ఎక్కడైనా వెళ్ళిపోతుంది. రండి. గుడ్డు నీ డొక్కలేని అంత లోపలికునేనా? చూసొద్దాం రా. మా గుడ్డుగాడు ఓకేనే. మొన్న అయితే ఓకే తెగ ఆరాట పడిపోయి ఎప్పుడు లేదండి వాడు రియాక్షన్ ఇంటికి వెళ్దాం. మీ ఇంటికి వెళ్దాం. అంత బాధపడ్డాడు. నీకు కాదు, మీ భార్యకి రా అన్నం. నువ్వు కూడా అక్కడ తిందులే. ఎక్కుటిల్లు గుడ్డు కారు ఎక్కున్నాను. తిరిగితే కారులో ఉన్న వీటికి అలవాటు. బయట డాగ్స్కి ఏంటంటే మనం ఎక్కడికి తీసుకుపోతున్నాము, ఏం చేస్తామని టెన్షన్, భయం. రాడు. బండి ఎక్కించామని కారు ఎక్కించాము, ఒకటే విలువెళ్ళి ఆడిపోయాడు, దిగిపోయాడు. అలా కారు వెనకాల పరిగెట్టుకొస్తాడు. ఆడికి అది ఇష్టం. ఇంకంతే, అలవాటు లేని చేస్తే అడిగి భయం. గుడ్డు వాళ్ళ భార్య దగ్గరికి వెళ్తున్నాం. మా మనవడు మనవరాలు. అదే
సరే సరే నడవండి ఫస్ట్. అసలు ఈ సందు దారి ముందే కొంచెం టిక్కు టిక్కు అంటా ఉంటది. వస్తున్నాడు ఈడు. వస్తున్నాను ఇంకా మెల్లగా అప్పుడు ఉంది. మా వెంచర్కి మధ్యలో దారండి ఇది. ఈ దారి వెనక ఆ వెనకాల ఇందాక అక్కడికి వెళ్ళి చూపించాను కదా, అక్కడ చూపిస్తాను చూడండి. మా వెనకాల నుంచి ఫామ్ హౌస్, మా ఫామ్ హౌస్ ఎట్లా ఉంటుందో ఈ దారి వెనకాలకి వెళ్ళి చూపిస్తాను. మనం అనుకుంటాం కదా చాలా భయం అనుకుంటాం కదా, మనకంటే ఇంకా లోపలండి. ఇదే దారి మీద వెళ్ళా లోపలండి ఉంటారు. రెండు ఇల్లులు ఉన్నాయి, ఒక 5 ఎకరాల పొలం ఉందంట. మన ఫామ్ హౌస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇదిగో మన దగ్గర నుంచి ఫామ్ హౌస్ అండి. ఇది ఈ గోడ అండి, ఈ గోడ దగ్గర నుంచి ఈ సరిహద్దు నుంచి ఇది లాస్ట్ దాకా మందేనండి. ఈ మొక్కలు ఇవన్నీ యువతల సైడ్ పడ్డాయండి, నిమ్మకాయలు అయ్యో. ఇటు సైడ్ అండి ఇదంతా మందేనండి, ఇటు సైడ్. ఇదిగో మీకు ఇందాక వెళ్ళి ఇదిగో వెనకాల నుంచి చూపించానండి. అక్కడ నుంచి చూపించిన, అక్కడి నుంచి చూపించానండి ఈ దారి. మా గుడ్డు బాయ్ వెనకాల, మా గుడ్డు గడి దారి ఇదే. ఇంటికి వచ్చామా? పిల్లలేరు అదిగోండి అది ఇదో రూమ్ అండి. ఈ వెనకాల రూము వేసుకుని ఇక్కడ 5 ఎకరాలు చూసుకుంటూ ఉంటారంట వాళ్ళు. గిన్నె కోళ్ళు చూసారా బాగున్నాయి. అవి వచ్చేస్తాయి. కట్టే ఉన్నాడు, కట్టే ఉంచుతారు సిరి డాబర్ మ్యాన్. అవి చూడు, అవి మీద ఎట్లా వస్తున్నాయి. గుడ్ అటు వెళ్ళొద్దు. అయ్యో ఇలా కప్పిస్తే ఇక్కడ ఉన్నారు. అమ్మో మా గుడ్డిగడ పిల్లలు పిల్లలు పుట్టినాయే, 2 నెలలు ఉన్నాయి. హాయ్ అమ్మా, అప్పుడు తీసుకురా సిరి. అది మా దగ్గరే ఉంటుంది. అది కండ్లే వెళ్ళలేదు. ఎవరో అక్కడ కట్టేసి ఉన్నాయి సిరి, ఏం కాదు. దా కట్టకపోతే దాన్ని ఆపలేరు ఎవరు. దాని అది కామ్ తిను. గుడ్డుగా తినాలా సరే, నేను తిన్నే ముందు. తెలుసు కదా అది, వీడికి తెలుసు. తెలుసు, ఎందుకు తెలియదు. ఏంటో వస్తున్నాయి మెల్లగా. ఏం కోళ్ళు అక్కడ టెన్షన్ పట్టు. నీకేం కావాలమ్మా? నీకు కళ్ళు తెరవలేదు ఇంకా. ఎన్ని రోజులమ్మా? వీళ్ళకి 4 రోజులు 3 రోజులు అయినాము. 4 అయింది. 4 రోజులు 5 రోజులు అయినట్టుంది. అయ్యా కొడతావా? వెళ్ళు, అటు వెళ్ళిపోండి. అక్కడ ఏమి లేదు. సరే ఇదిగో నీళ్ళు తాగు. అవి తింటాకే వస్తాయి. జున్ను అటు ఫుడ్ ఫోన్లేమ్మా, మంచిగా చూసుకోండి దాన్ని కొంచెం. మేము వచ్చినప్పుడు
వస్తానంటున్నారుగా. వేరే వాళ్ళు వస్తున్నారండి మా దగ్గరికి. పార్వతి అండి, మా పార్వతి గారు మాకు కొన్ని ఇవ్వండి కాకరకాయలు, చాలానే కాకరకాయలు, తాజా తాజా కాకరకాయలు ఇచ్చారు. ఇవిగోండి పండిస్తారండి వాళ్ళు మొత్తం 5 ఎకరాల దాకానండి. బీరకాయ, కాకరకాయ, ఇంకేం పంట వేస్తారు మీరు? కాకరకాయ, బీరకాయ, సొరకాయ, ఆనపకాయ, కాకరకాయ, బీరకాయ అండి. 5 ఎకరాల్లో పంట పండిస్తారన్నమాట. లీజుకి ఇస్తారనుకుంటా బయట, అంతేనా? వీళ్ళే తీసుకున్నారు లీజుకి. మీరు లీజుకి తీసుకున్నారు, ఓకే ఓకే. వాళ్ళు తీసుకుని పండించుకుంటారండి, మార్కెట్కి వేస్తారన్నమాట. మనం కొన్ని మన వెనకాలండి, మన ఫామ్ హౌస్ వెనకాలేనండి. మీరు భయపడతారు కదా ఎలా ఉంటారండి. మాకంటే వెనకాల అడుగు మన పార్వతి గారు వాళ్ళు ఉంటారండి. వాళ్ళకో సెడ్, వాళ్ళ తమ్ముడు ఉన్నారండి సుబ్బరాజు, మనకు తెలుసు. ఆయన ద్వారాగా మనం ఇక్కడికి వచ్చాము. ఆయనది వెనకాల ఉంటుందండి రూము, వీళ్ళు ముందు ఉంటారన్నమాట. అదండి భయం అంటే ఎక్కడైనా భయమేనండి. ఏం చేస్తాం మరి. మాకు అందరూ ఈ ఛానల్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్ పెడతాం కదా, పాములు రావా మొక్కలకి గట్ట నీళ్ళు పెట్టేసి గుడ్డుగాడి పిల్లలకి మా మనవరాలకండి ఫుడ్ పెట్టేసి మంచిగా, అమ్మ ఎంత ఆకలితో ఉందండి, బాధ అనిపించింది. పెడుతున్నారంటలేండి ఇక్కడ. ఇదిగో ఇది ఆవులు గేదెలు ఉంటదండి, వీళ్ళు దగ్గర ఉంటదంటండి. అది వీళ్ళు పెడతారంట అక్కడ. అది ఇప్పుడు చూపించాను కదండి పార్వతి అని, వాళ్ళు కూడా పెడతారంట పాపం మంచిగానే. కాకపోతే ఆడు ఇంకా ఆకలి మీద ఉన్నాడండి. పిల్లలకి పాలిచ్చుకుంటది కదా, చాలా ఆకలి అవుతుందండి. ఆ పిల్లలకి ఎప్పుడైనా సరే పాలిస్తే వాటికి చాలా ఆకలి ఉంటది. అది తల్లి అయిన మన అందరికీ తెలుసు. కాకపోతే మన మనుషులు అవి డాగ్స్ అవి ఇంకా ఎక్కువ ఆకలి ఉంటదండి. 4 పిల్లలు అన్న కాడికి 7-8 పిల్లలు తాగుతాయి కదా, చాలా ఆకలి ఉంటదండి వాటికి. మొత్తం అంతా మేము 2-3 డాగ్స్ కి కలిపి అన్నట్టు తీసుకొచ్చాం ఫుడ్. మొత్తం వాడే పాపం కడుపు నిండా తిన్నాడు, సంతోషం అనిపించిందండి. చూద్దామండి ఎప్పుడన్నా అలా. వాటి పిల్లలు అయితే భలే ఉన్నాయండి, తెల్లగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. గుడ్డుగాడి పిల్లలే చాలా తెల్లగా ఉన్నాయి. మరి వాళ్ళ అమ్మ పోలిక ఎక్కువ వచ్చినాయి, మా గుడ్డుగాడు 1-2 పోలిక. అది ఏదండి సంగతి. మన ఫామ్ హౌస్ అదిగోండి. ఇప్పుడు మనం అటు నుంచి వచ్చాము కదా, ఇప్పుడు వెనక్కి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఏ దారంటే వచ్చామో ఆ దారంటాను మనకు ఇప్పుడు కనిపిస్తుందండి. అక్కడికి దగ్గరికి వెళ్ళాక చూపిస్తానండి మన ఫామ్ హౌస్ దారి. అంత కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇందాక ముందు నుంచి వెనక్కి వచ్చాము, అదే వెనక నుంచి మళ్ళీ ముందుకు వెళ్తున్నాం అన్నమాట. అదిగోండి మనకు కనిపిస్తుంది చూడండి, వెనకాల ఏసీ అది పెట్టించింది. ఆ గోడ దగ్గర నుంచే చూసానండి ఇందాక అక్కడ దారి, అక్కడ దాకా. అక్కడ వాళ్ళదండి, వాళ్ళ పార్వతి అని వాళ్ళు ఉంటున్నారండి. ఇక్కడ శ్రీనివాసరాజు అని వీళ్ళది ఒక ఫామ్ హౌస్ ఉందండి లోపల. ఇది కూడా చాలా బాగుంటది. మన దగ్గరే అదిగో అదిగో ఆ ప్లేస్ లో ఉంటదండి. మరి ఆ ప్లేస్ లో ఉంటది. దాని ఎదురుగా ఇది ఒక ఫామ్ హౌస్ అండి.